సో నరహరి అన్న మనకి అంటే నాకు మాత్రం పర్సనల్గా ఒక 2 years నుంచి తెలుసు. అండ్ ఎప్పుడు యూత్ సర్వీస్ అన్నప్పుడల్లా అన్న విల్ బి ద ఫస్ట్ పర్సన్ నేను చేస్తాను, ఐ టేక్ ద లీడ్ అని చెప్పి అన్న తీసుకుంటాను. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అన్న. అండ్ వి రిక్వెస్ట్ యూ టు కమ్ అండ్ షేర్ ద వర్డ్. లెట్స్ క్లాప్ టుగెదర్. Hello. Okay, good evening everyone. Hello. యూత్ అంటే కదా యూత్లా కనిపించడానికి ఏంటి వైబ్రెన్స్ లేదు, జస్ట్ అందరు మొహాలు ఆలోచించుకుంటున్నారు. జస్ట్ యూత్ ఇప్పుడు దాకా ఎంతో బాగా చేశారు. ఐ లైక్ ఇట్ రియలీ, చాలా బాగా చేశారు అందరూ. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వర్షిప్ అయితే టాప్ ఉంటుంది ఎప్పుడు. ఐ లైక్ దిస్ చర్చ్ స్పెషలీ. అండ్ ఆల్సో ఈ చేసే ప్రతి ఒక్కటి పూజ కూడా చాలా బాగుంది. అండ్ స్కిట్, స్పెషల్లీ స్కిట్. సో ఎవ్రీథింగ్ వెరీ నైస్. పెద్దగా చెప్పట్లేదు, ఎందుకంటే వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ బికాస్ వాళ్ళు అవుట్ ఆఫ్ ద వే దే కేమ్ ఇన్ ఫ్రంట్ ఫర్ ద గాడ్ అండ్ దే ఆర్ డూయింగ్. అందరికీ పనులు ఉంటాయండి, కానీ ఆ పనుల్లోంచి బయటకు వచ్చారు చూడండి, బయటకు వచ్చి దేవుడి కోసం చేస్తున్నారు చూడండి, అదే అండి, అది పట్టుకోవాలి. అక్కడే ఉంటుంది ఆశీర్వాదం. సో ఆశీర్వాదం దగ్గరకు వచ్చాను. ఆశీర్వాదం అంటే దెన్ జస్ట్ ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ప్రేయర్ లైక్ ఎనీ టైమ్. ఓకే, కళ్ళు మూసుకోండి, ఒక 2 minutes ప్రేయర్ చేసుకుందాం. జస్ట్ వీల్ గో టు ద వర్డ్ బికాస్ విత్ ద రివరెన్స్ యూ హ్యావ్ టు గో టు ద వర్డ్. అలాగని ఏదో నార్మల్గా తీసుకోకండి. వరల్డ్లోకి వెళ్తున్నప్పుడు ఆ రివరెన్స్ ఉండాలంటే ఆ భయం ఉండాలి, ఆ భక్తి ఉండాలి. సో షల్ వి క్లోజ్ అవర్ ఐస్ ఫర్ 2 minutes అండ్ విల్ ప్రే. ప్రేమ నమ్మకం పలుకుతండి, కృపమేడ వందనాలు తండ్రి. దాని సమయం వందనాలు. స్పెషల్గా ప్రభువ ఈ యూత్ సండే రోజు తండ్రి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వందనాలు తండ్రి. వేర్ ఐ కెన్ టెల్ యువర్ వర్డ్ లార్డ్. నిజంగా తండ్రి వాక్యం బలమైనది తండ్రి, అది 2 అంచుల ఖడ్గం కలదు తండ్రి. సో తండ్రి నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు నా నోట్లో మాటలు నింపి తండ్రి, మరి వినగలిగే చెవులు కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చి తండ్రి, వాళ్ళతో వాక్యంతో మాట్లాడి తండ్రి వాళ్ళకి సమాధానాలు ఇవ్వండి, వాళ్ళకి దారి చూపించండి. మరి తండ్రి ఈ చిన్న ప్రార్థనా సమయాన్ని మీరే ఆశీర్వదిస్తున్నారని నమ్ముతూ ఇచ్చిన ఈ అవకాశానికి వందనాలతో ఈ కొద్ది స్థితి ఆరాధన యేసయ్య దివ్యనామం పెట్టుకుని పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ గివెన్ టు మీ. సో ఇవాళ ఏమనుకున్నాను ఇప్పుడే చెప్పాను యూత్ గురించి. వీళ్ళు ఇంత చేస్తున్నప్పుడు వీళ్ళకి ఏం దొరుకుతున్నారండి ఫైనల్గా? ఆశీర్వాదం, బ్లెస్సింగ్. సో ఆశీర్వాదం దొరుకుతుంది అనుకున్నాను కదా. ఆశీర్వాదం ఎలాగా? మరి ఆశీర్వాదం దొరుకుతుంది అని అలా వదిలేస్తామా? సో ఫస్ట్ ఒకటే అనుకోండి, ఒక రన్నింగ్ రేస్ జరుగుతుంది. రన్నింగ్ రేస్ జరుగుతున్నప్పుడు రన్నింగ్ రేస్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి ఫస్ట్ అని పిలిచినప్పుడు ఎవరు వస్తారు? గెలిచినవాడు. సో గెలిచినవాడు అంటే ఎవరు? సో అంటే గెలిచిన ఆయన అర్హత ఉంది కాబట్టి వచ్చారు. లైక్ ఆల్రెడీ సుప్రియ అయితే ప్రేయర్ చేసినప్పుడు ఇప్పుడు అన్నది అర్హత ఉండేటట్టు చేయండి అంట. సో ఆ అర్హత మరి ఉంటేనే బ్లెస్సింగ్స్. సో ఆ అర్హత. సో వాట్ ఈజ్ యువర్ టాపిక్ ఏమనుకున్నారంటే హౌ టు రిసీవ్ ది బ్లెస్సింగ్స్ అండ్ హౌ టు ఆ అర్హత ఎలా పొందాలి బ్లెస్సింగ్స్ కోసం. సో బ్లెస్సింగ్స్ అయితే బైబిల్ ఉంటే బ్లెస్సింగ్స్ ఉన్నాయండి, అవునా కదా? ప్రామిసెస్ ఆర్ బ్లెస్సింగ్స్ ఉంది. 7,147 బ్లెస్సింగ్స్ ఉంది. 7,147 బ్లెస్సింగ్స్ని మనకి ఏదో బ్లెస్సింగ్ ఉంది తెలుసు కూడా మనకు, కానీ అది పట్టుకొని రావాలంటే మనం కూడా శ్రమించాలి. మనం ఏం చేయాలి అలాంటప్పుడు? అంతేగాని దేవుడు ఇచ్చేస్తాడులే అని గుడ్డిగా వదిలేయడం కాదు. వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ టు రిసీవ్ దట్.
అందరూ అనుకుంటారు రిసీవ్ అండ్ బ్లెస్సింగ్స్ అంటే ఇచ్చేస్తాడు దేవుడు ఫ్రీగా ఇస్తాడు కదా అని అంటే, కానీ దానికి అర్హత పొందుతూనే ఇస్తాడు. లేకపోతే ఎన్నో బ్లెస్సింగ్స్ అలాగా డిలే అవుతుంటాయి, లేదా అలా వెళ్ళిపోతుంటాయి మన దగ్గర నుంచి. ఉండొచ్చు కానీ మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. బికాస్ వీఆర్ నాట్ అంటే మేము అర్హత పొందడానికి మనం ట్రై చేయట్లేదు. సో మనం ఏం చేయాలి మన బ్లెస్సింగ్ అర్హత పొందడానికి? సో ఇఫ్ యూ సీ అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఇప్పుడు ఇందాక ఎగ్జామ్ నువ్వు 10th టాప్ వస్తా అని చెప్పారు, మీ తల్లిదండ్రులు లేదా మీ టీచర్ చెప్పారు టాప్ వస్తావా, నువ్వు చాలా బాగా చదువుతున్నావు అని చెప్పారు. కానీ ఆయన ఎగ్జామ్ అటెండ్ అవ్వకుంటే వస్తుందని టాప్. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఎగ్జామ్ అయితే రాయాలి, ప్రిపేర్ అయ్యాలి. అంతేగాని నాకు వచ్చింది మా సార్ చెప్పాడు చాలు, నాకు అంత జ్ఞానం ఉందని వదిలేస్తే ఎగ్జామ్ టాప్ అవ్వడు. సో ఆయన ఆశీర్వాదం ఉంది కానీ రిసీవ్ చేయడానికి సేమ్ థింగ్ ఇంకో. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. బ్లెస్సింగ్ ఆల్సో విల్ బి blessing also depending on situation blessing కూడా ఉంటుంది అన్నమాట. సో అయితే ఇప్పుడు ఆ బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి అనే అర్హత గురించే ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఇప్పుడు చూస్తే ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు వన్ థింగ్ అండి, బ్లెస్సింగ్ అర్హత, దీన్ని ఇంకోలాగా చెప్పుకోవచ్చు. బ్లెస్సింగ్స్ ఎందుకు డీలే అవుతున్నాయి, మనకి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కానీ ఎందుకు డీలే అవుతున్నాయి, అండ్ హౌ టు రిసీవ్ బ్లెస్సింగ్స్. 3 things, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్. సో ఇప్పుడు చూస్తే బ్లెస్సింగ్కి అడ్డొచ్చేది ఫస్ట్ ఏంటని చెప్పండి, ఎవరైనా అడ్డొచ్చేది ఏంటి చెప్పండి? గాడ్ బ్లెస్ ఏమన్నా పాపం, రైట్? ఇప్పుడు దేవుడు ఆదాము అవ్వని బ్లెస్ చేశారు కదా, ఏమన్నారు? మొత్తం అంతా ఏదేం తోడ ఇచ్చి మొత్తం అంతా సృష్టించి దాని మీద అధికారం ఇచ్చారు. ఏమి ఇచ్చారు? అధికారం. అధికారం అంటే మీకు తెలుసు, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు, అది ఇచ్చారు. కానీ ఒక్కటేం చెప్పారు, ఈ చెట్టు పళ్ళు మాత్రం తినొద్దు అన్నారు. దట్ ఈస్ వాట్ హీ. అయితే వాళ్ళు ఏం చేశారు, ఫైనల్గా సాతాను కుర్చీలో పడి అవి తిన్నారు. సో ఆ బ్లెస్సింగ్స్ ఏమైనాయంటే కోల్పోయారు, అవునా కదా? బ్లెస్సింగ్స్, కంప్లీట్ బ్లెస్సింగ్స్ కోల్పోయి తిరిగి షాపింగ్కి వెళ్ళారు. వై? బికాస్ ఇట్ ఇస్ సిన్ అగేన్స్ట్ గాడ్. సో సిన్ అంటే ఇందాక అనుకున్నాం, చాలాసార్లు అని కూడా ఏంటి, వాట్ ఎవర్ నువ్వు డిసొబీడియన్స్ టు గాడ్, నువ్వు దేవుడికి ఒబీడియన్స్ చూపకపోతే అది సిన్. ఆ సిన్ ఇప్పుడు చూస్తే మనం వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు సిన్ చూస్తే కూడా మ్యాక్సిమం సిన్ ఏంటి అవుతుందంటే బాడీ నుంచి అవుతుంది. అంటే ఫిజికల్గా చేసే సిన్స్, నార్మల్గా ఫిజికల్గా అంటే అన్ని కోపం కూడా, కుట్టుకోవడం కూడా, అవన్నీ సిన్లే చెప్పాలంటే. సో అవన్నీ బాడీ నుంచి వస్తాయి కదా, బాడీ నుంచి వస్తాయి. సో ఇప్పుడు చూస్తే దెన్ గలతియన్స్ 5:19-21 ఎవరైనా చదువుతారా? గలతీయులకు 5వ అధ్యాయము 19-21 వచనం. కింద కూడా మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయండి. ఎవరు అనుకోకండి ఇక్కడ నేను ఇలానే బతికేస్తాను చాలు అనుకోకండి. ఎప్పుడు చాలు అని మాత్రం అనుకోకండి. అడగండి, అడుగుడు మీకు ఇవ్వబడును. అంతేగాని ఈ స్థితి ఉంటే చాలు ఇంకేం వద్దు అనుకో. ఎందుకు దేవుడి గురించి అడగండి. బికాస్ వెన్ యూ గో అప్ యూ విల్ బి అప్పర్ లెవెల్ అండ్ దెన్ యూ కెన్ షో అదర్స్. నువ్వు కింద లెవెల్లో ఉండి 10 మందికి చెప్పగలవా? చెప్పలేవు కదా. పై లెవెల్లో ఉంటే నువ్వు చెప్తావు 10 మందికి, దేవుడి గురించి చెప్తావు, వాళ్ళు వింటారు కూడా. బికాజ్ యూ అప్పర్ లెవెల్. అందుకే ఎప్పుడు పై లెవెల్లో ఉండండి. చూడండి, ట్రై చేయండి అండ్ అడగండి కూడా దేవుడిని. సో ఇప్పుడు చూస్తే ఈ సీన్స్ చూస్తే ఏమేమి ఉన్నాయి చూడండి. ఇప్పుడు చూస్తే జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, ద్వేషము, కలహములు, మత్సరములు,
క్రోధములు, కక్షలు, భేదములు ఇవన్నీ చూస్తే సిన్స్ కిందకే వస్తుంది. కానీ మనం ఏమనుకుంటాము అంటే మామూలుగా ఇప్పుడు యూత్ అయితే ఏమనుకుంటున్నా అంటే ఓకే నేను ఏమైనా చూడరాని చూస్తే సిన్ అనుకుంటాం, లేకపోతే చేయరాని చేస్తే సిన్ అనుకుంటాం. కానీ ఇది కూడా అది సిన్ అనుకుంటాం. ఇవన్నీ కూడా జస్ట్ నువ్వు కక్ష పెంచుకున్నావు, అది కూడా సిన్ అనుకుంటాం. ఓకే, నువ్వు ఇంకొకరి మీద ఏదైనా కసి తీసుకుంటాను, ఇంకొకరిని చూసుకుంటాను, అది కూడా సిన్ అనుకుంటాం. దేవుడేమన్నాడు? యుద్ధం యెహోవాది అన్నాడు. కాబట్టి మీరేం కసి తీసుకోగలండి, మోకాల మీదకి వెళ్ళి నువ్వు కూర్చోండి. విగ్రహారాధన గురించి ఇంకా కొంచెం మనం లోపలికి వెళ్ళచ్చు. ఎందుకంటే విగ్రహారాధన ఏమనుకున్నాం అంటే మనం ఒక విగ్రహం పెట్టుకొని పూజిస్తే విగ్రహం అనుకుంటున్నాం, అవునా కదా? అదే అనుకుంటారు. కానీ ఇంకా చాలా ఉంది విగ్రహారాధన. ఏంటి అంటే వెన్ యు లవ్ మోర్ దాన్ గాడ్ ఎనీథింగ్ ఇట్ కమ్స్ అండర్ విగ్రహారాధన. మీన్స్ నీకు చాలా ప్రేమ నీ కొడుకు మీద, వాడి మీద ఇస్తుంది, నీకు ఏమీ లేదనుకుంటున్నావు, దేవుడి దగ్గర కూడా వెళ్ళలేదు, వెళ్ళినప్పుడు వాడే నీకు దగ్గర. ఓకే, అలానే నువ్వు సపోజ్ ఇంకా పాటలు సంగీతం చాలా ఇష్టం, రోజంతా సంగీతం వాయించుకుంటావు, ఏ సంగీతం వాయించేసుకుంటూ దాని మీదే ప్రాక్టీస్ చేస్తున్నాం, అండ్ యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్. అండ్ అంటే ఇష్టం, గేమ్ అంటే ఇష్టం చాలా, రోజంతా గేమ్స్ ఆడుకుంటుంటే అదొక విగ్రహం అది. అండ్ నీకు న్యూస్ అంటే చాలా ఇష్టం, పొలిటిక్స్ అంటే చాలా ఇష్టం, అండ్ నీకు ఒక హీరో అంటే చాలా ఇష్టం. ఆ హీరోని పట్టుకుని ఆ హీరో గురించి ఆలోచిస్తే ఎందుకంటే ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ అలాంటి విగ్రహాలు నేను చూసుకోండి. ఫస్ట్ అది నిజంగా మనకి తెలియని పాపం అదే, అది తెలియని పాపం అదే, వేర్ వి ఈజీలీ ఫాలో. ఇదే అనుకుంటాం. కానీ బియాండ్ దేవుని చూస్తాం ఏంటంటే దేవుడికి సమయము ఏదో బాగా న్యూస్ వస్తుంటే, స్పోర్ట్స్ వస్తుంటే, క్రికెట్ అబ్బా అంతా క్రికెటే చూస్తుంటారు, ఇంకేం చూడాలి. దేవుడికి సమయం అవాయిడ్ చేయగలరు, ఓవర్కమ్ అవ్వగలిగారు అంటే దెన్ ఓన్లీ యూ విల్ కమ్ టు గాడ్ అండ్ యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్. నాకు బ్లెస్సింగ్స్ రావట్లేదు పాస్టర్ గారు, చాలా ఇది ఇంత ప్రేయర్ చేస్తున్నాను. ఇందాక మీరు చూసారు కదా డిఫరెంట్ వాళ్ళని చూసినప్పుడు మాకు రావట్లేదు పాస్టర్ గారు, ఏంటి ఇంత అనుకుంటారు. 4 రోజులు చర్చకు వస్తారు, ప్రేయర్ చేస్తారు, అయినా సరే కావట్లేదు, ఏంటి కార్యం కావట్లేదు, ఇంకెందుకు వెళ్ళడం చర్చ్ కానీ ఆ డిస్కరేజ్మెంట్ ఎప్పుడు వస్తుంటుంది. ఎందుకంటే దే విల్ ఆల్వేస్ చూస్తుంటుంది, ఎప్పుడు పెడదామా, ఎప్పుడు ఏ రకంగా. ఎందుకంటే మన వీక్నెస్ కొన్ని ఉంటాయి, న్యాచురల్ వీక్నెస్ అవి స్పెషల్గా రావు, న్యాచురల్గా వస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, ఒక మొబైల్ పడుతుంది, ఇంతక మొబైల్ వెళ్ళిపోయింది, ఏం లేదు మొబైల్లో కూడా ఏంటంటే స్మాల్గా ఏం చూడం, పెద్దగా చూడాలని ఏం చూడం కాదు, చిన్న రీల్స్ ఏదో చూస్తుంటాం, చాలా బాగుంది ఇట్లా అంటాం, ఇంకోటి వస్తుంది ఇట్లా అంటాం, ఇంకోటి ఎంత ఒకసారి టైం చూసుకుంటే గంట అయిపోతుంది, గంట అలా అయిపోతుంది అంతే. ఎంత ఆనందపడుతుంటే ఎంత బాగుంది, ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు, అబ్బా బ్యూటిఫుల్, వావ్ నేను కూడా చేస్తాను అనుకుంటాం, కానీ అక్కడ టైం అంతా పోతుంది. అర్థమైందా? నీకు తెలియదు, అది నీకు తెలియకుండానే దొంగిలిస్తుంటారు అంట. సో అలాంటి అన్నట్టు అవి ఏంటంటే చిక్కులు పెట్టే, సులభంగా చిక్కులు పెట్టే పాపాలు అన్నట్టు. ఇఫ్ యు సీ హెబ్రీ 12:2 ఎవరు చదవండి, 12:2 హెబ్రీలకి 12:2 ఎవరైనా తెలుగులో చదువు. సో పాపం అనేది చెప్పండి, హెబ్రీలు 12:2. ఓకే, ఇప్పుడు చూస్తే ఒకటేనండి పాపం. ఇప్పుడు ఇంకొకసారి చదవండి. అది సులువుగా చెప్పండి. యా, తర్వాత ఎస్. ఇప్పుడు చూస్తే సులువుగా అంటే ఈజీలీ, ఇవేనండి ఈజీలీ. రీల్స్ వెళ్తూనే ఉంటాయి. ఎవరి గురించి కానీ మీరు కూడా అంతే, ఒక్కోసారి కానీ ట్రై చేస్తుంది, అవాయిడ్. ఒకటి ఏం చేస్తా అంటే వీ ఎంజాయ్ దిస్ సీన్ అన్నట్టు, హ్యాపీ, చాలా బాగుంది, అక్కడేం తప్పుగా చూడట్లేదు, కానీ దేవుడు సమయాన్ని దొరికిస్తున్నాం అంతే. అండ్ లోకంలో పడిపోతుంటాం అప్పుడు,
ఓకే ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా, ఫోకస్ అంతా అటు షిఫ్ట్ అవుతుంది దేవుడి గురించి కావాలి. అండ్ నీ చదువుల మీద కూడా అటు షిఫ్ట్ అవుతుంది. నువ్వు ఏం చెయ్యాలి డే బై డే, ఏం చేయాలి, నీ కెరీర్ కానీ నీ చదువు కానీ ఏం చేయాలో అవన్నీ షిఫ్ట్ అయిపోయి అటు అయిపోతుంది. సో అది సులువుగా పెట్టే పాపాలు ఉంది. అరే ఇప్పుడు సిగరెట్ తాగాలంటే వదిలేసాను ఇప్పుడు సిగరెట్. సపోజ్ ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వచ్చి అరే ఒక్కటే తాగ అని అంటారు. సో అది ఏంటంటే ఒక్కటే అని వెళ్తావు, అయిపోయింది పని. ఆ సులువుగా చిక్కు నా విషయంలో కూడా జరిగిందండి. దేవుడి ద్వారా ఏంటంటే నేను బ్యాప్టిజం పొందిన తర్వాత, నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత నేను డ్రింకింగ్ అనేది తప్పించుకున్నాను, మరీ డ్రింక్ కానీ ఉంటుంది. అది వదిలేసాను. ఐ డోంట్ వాంట్, బికాస్ మా దేవుడు వదిలేసిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడు మా న్యూ ఇయర్కి కలుస్తాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి జస్ట్ విల్ హ్యావ్ అ పార్టీ. ఆ తర్వాత 2-3 ఇయర్స్ అయితే మా ఫ్రెండ్స్ ఎలా వెనకాల పెట్టారంటే ఒక్క గ్లాస్ నా గురించి తాగారు, ఒక్క గ్లాస్ తాగారు. ఆ ఒక్క గ్లాస్ తాగారనుకో అయిపోయింది అవన్నీ. అండ్ వాళ్ళ క్యారెక్టర్ అసెసినేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఒక తాగాడు కదా ఇంకొకటి కావాలా, నాడి గురించి తాగదు ఇంకోటి, దట్ ఈజ్ వాట్ అదే అవుతుంది. ఆ సులువుగా పెట్టే పాపాలకి ఒక్కటి నువ్వు జారావా, జారిపోయినట్టు. లైక్ ఎ స్లైడ్ ఎలా ఉంటుంది, పైన ఎక్కితే సర్వం జారిపోతాం కిందకి, అంతే కదా, అంతే ఏం చేసినా. సో అలాంటిది పాపం అనేది. సో అందుకే నువ్వు ఫస్ట్ ఉన్నప్పుడే ఖండించు, ఫస్ట్లోనే ఖండించు. అంతేగాని కొంచెం ముందుకెళ్ళి ఖండించడానికి కూడా కుదరదు, ఎందుకంటే నువ్వు అలా పడిపోతావు అన్నారు. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడే ట్రై చేయండి. సో వాట్ ఐ కెన్ సే ఐడెంటిటీ అనేది కదా, ఐడెంటిటీలో మెయిన్ చెప్పండి అందరికీ ఉండాలి. అందరూ ఏంటంటే ఏదో ఒకటి విగ్రహంగా చేసుకుంటారు, దేవుడి కన్నా ఎక్కువగా ఏదో ఒకటి ప్రేమిస్తారు, అదే ఐడెంటిటీ. దేవుడి కన్నా ఎక్కువగా ఏదో ఒకటి చేస్తారు, అదే ఐడెంటిటీ. అంతేగాని స్పెషల్గా విగ్రహం పెట్టక్కర్లేదని విషయాన్ని. సో అందుకే చూసుకోండి, మీలో కూడా ఏదైనా ఐడెంటిటీ ఉందా, అది అడ్డం వస్తుందా మీ బ్లెస్సింగ్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఆల్వేస్. ఓకే, దెన్ ఐడెంటిటీ ఇవన్నీ చూసుకుంటే సులభంగా చెప్పి పెట్టి చూసాం. దెన్ ఇంకొకటి చూడండి, పాపంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు ఉంచాలి. పాపంలో ఉన్నప్పుడు ఎలా అంటే అంత ఎలా అంటే మంచిగా అనిపిస్తుంది, సూపర్, అసలు అన్నీ బాగుంటాయి. యా 13 నుంచి 15 వరకు. ఇదే యాక్చువల్లీ ఇదే నేను. సో ఇప్పుడు చూస్తే ఏమన్నాడండి, పాపంలో ఉన్నప్పుడు భ్రమ ఉంటుందండి. భ్రమ అంటే లైక్ నువ్వు ఏది చేయనట్టే అనిపిస్తుంది మీకు. అరే ఇదంతా లోకస్తులు చేస్తున్నారు కదా, ఏం చేస్తే ఏంటి, నేను వెళ్ళి అలాగా ముచ్చట్లు పెట్టేసి ఎవరి గురించో చెప్పి ఏదో ఎక్కిచ్చేస్తే ఏముంది, అది కొట్లాడుకుంటే హ్యాపీ, నాకు బాగా కొట్లాడుకుంటే సూపర్ వాళ్ళ ఇంట్లో పెట్టాను చూడు అనుకో కొందరు. అది కాదు, అదే ఇంకేంటంటే అది భ్రమ అంటున్నప్పుడు బా సూపర్, ఆ కొట్లాడ నీ మీదకి వస్తుంది ఇప్పుడు తెలియదు అది. ఎందుకంటే పాపం అనేది క్యాన్సర్ లాంటిది. అంటే క్యాన్సర్ ఏమవుతుందండి, క్యాన్సర్ గురించి తెలిసే ఎవరికైనా ఒక్క దగ్గర ఒక్క అవయవం స్టార్ట్ అవుతుంది. మేబీ లంగ్స్ క్యాన్సర్ అనో లేదా ఏదో క్యాన్సర్ అనో ఏదో ఒక అవయవం మీద అది ఎఫెక్ట్ అవుతుంది. అది అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసి, అది కూడా స్టేజ్లు చేసి తీసేస్తేనే పోతుంది, లేకపోతే మొత్తం శరీరం అంతా పాకుతుంది. అలాగే సో క్యాన్సర్ లాంటిది ఆ పాపం. నువ్వు ఎప్పుడు అది వచ్చిందనగానే ప్రతి ఒక్కరికి వస్తుంది నోడు, కానీ నువ్వు ఎంతవరకు చేస్తావు, దాన్ని ఎంతవరకు తీసేయాలనుకో. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఇంకోటి చూస్తే ఆ క్యాన్సర్ కూడా ఇంకోటి ఇంకా ఫర్దర్గా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకోసారి చదవాలి. సో ఇవి కూడా ఉన్నాయండి ఇక్కడ, కఠినపరచుకోమని.
అండ్ మీలో ఒకరికొకరు బుద్ధి చేసుకోండి అండ్ సమయం ఉండగానే చేయండి. 3 థింగ్స్ అర్థమైందా? సో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కఠినపరచుకోకండి. కఠినం అంటే ఏంటి? కఠినం అంటే ఏంటి? మనసు కఠినపరచుకోండి అంటే ఇప్పుడు సపోజ్ నాకేంటంటే నాకు ఒక యాక్టివిటీ చాలా నచ్చుతుంది సార్, లేకపోతే ఫుట్బాల్ నచ్చుతుంది, ఏదో నచ్చుతుంది. సో నేను చూస్తూనే ఉంటాను. కానీ ఎవరో ఒకరు వచ్చి చెప్తారు, బాబు నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు, నువ్వు చదవాలి, నువ్వు ఇది చేయాలి అని చెప్తుంటారు. కానీ నేను నాకు ఇదే ఎక్కువ, నేను ఇదే ఎక్కువ అని దాని మీదే పెడతాను. అంటే కఠినం అయిపోయింది దానికి. నువ్వు ఎవరి మాట వినవు, మంచి చెప్తున్నారు ఎవరైనా మాట వినవు, నాకు చాలా ఎక్కువ అనుకుంటావు. అదొక ఐడియల్ అయిపోయింది, నువ్వు కఠిన కూడా అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఎక్కనప్పుడు ఏమవుతుంది, ఇంకా సినిమాగా అయిపోతుంటావు, నువ్వు సిల్కి బానిస అయిపోతావు. నువ్వు స్లేవ్ బికమ్ బానిసగా అయితే అప్పుడు ఏమవుతుంది, నీకు ఆశీర్వాదం అనేది డీలే అవుతుంది, లేదా కూడా రాదు లోపల. సో మనం ఏంటి, కఠినపరచుకోకూడదు. ఒకరినొకరు బుద్ధి చెప్పుకోను. ఇది కూడా చూడండి, సంఘంలో సపోజ్ మీరు ఎవరైనా పాపం చేస్తున్నారు, సంథింగ్ పాపం అంటే ఏమైనా అనుకోవచ్చు ఇష్టంగా, ఓకే, ఎవరో తొలుగుతున్నారు, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చెడుగా జరుగుతుంది, మంచి కాదు, మీకు అర్థమవుతుంది మంచి కాదు అది జరుగుతుంది. సో అప్పుడు బుద్ధి చెప్పుకోండి అన్నాడు ఒకరు. బుద్ధి అంటే వెళ్ళి చెప్పడానికి ట్రై చేయండి, లేకపోతే ఏదో ఒక రకంగా చెప్పించడానికి ట్రై చేయండి, సో దట్ మానేటట్టు. లేదు ఆయన వినడు అనుకుంటే ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేసేదండి చెప్పండి, ప్రేయర్ బాగా చేయండి వాళ్ళని, సో దట్ అది మళ్ళీ పాకకుండా. పాపం ఏమవుతుందంటే మెల్లిగా ఇది పాకుతుంది మన సంఘంలో, అలాగే క్యాన్సర్ శరీరంలో కూడా అలా ఉంటుంది, సంఘంలో కూడా అంతే, మెల్లిగా పాకుతుంది. ఆ పాకకుండా చూసుకుంటేనే దెన్ ఓన్లీ ఏమవుతానంటే అది పాకకుండా మీకు ఆశీర్వాదాలు దగ్గరకు వస్తాయి. సో ఇప్పుడు చూసుకుంటే మేజర్గా ఆ భ్రమలో ఉండి మీరు పాపం చేసినప్పుడు ఎప్పటికైనా ఎక్కువ పాపం చేస్తున్నారు కానీ భ్రమ అంటే అంత బాగానే ఉంది కదా, పక్కన నుంచి చెప్తున్నారు, నేను అంత బాగా ఎందుకు ప్రేయర్ చేస్తున్నావు, ఎందుకు వెళ్తావు? కానీ ఒక 10 రోజులు ప్రేయర్ చేసుకుంటూ 11 రోజులు తెలుస్తున్నాను ఎఫెక్ట్. వెనకాల గోతులు దొరికేస్తుంటారు, వెనకాల గోతులు దొరికేస్తుంది, నీకు తెలియదు కూడా తెలియదు, నీకు ఎంత భ్రమ అంత బాగానే ఉంది కదా, వాట్ ఈస్ దిస్, ఎందుకు వెళ్ళాలి చర్చ్కి, ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అవే క్వశ్చన్స్ వస్తాయి. వస్తున్నప్పుడు నువ్వు కూడా హ్యాపీగా ఆ భ్రమలో ఉంటావు. కానీ ఆ 11 రోజులు తెలుస్తాయండి మీకు ఏదో ఒకటి బయటపడదు, అది ఏంటో నాకు కొన్ని పడ్డాను. సో అంటే వెనకాల డెవిల్కి ఆస్కారం ఇస్తున్నాను, వెనకాల తవ్వేసి ఇస్తుంది, నీకు హ్యాపీగా ముందంతా చూసుకుంటే బాగా ఉంటే వెనకాల కూర్చోబడుతుంది. సో ఆల్వేస్ బి అలర్ట్ అండ్ మెయిన్లీ ఏంటంటే పాపానికి దూరంగా ఉండండి, భ్రమలో ఉండకండి. సో ఇప్పుడు చూస్తే ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఏంటి మనం ఇంకేం చేయాలి, దేవుడి దగ్గరికి ఇంకా ఈ ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలి అనే దానికి నేను మళ్ళీ అలానే వచ్చాను. నేను ఎప్పుడు వచ్చే షార్ట్కట్స్లో LH. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ సిన్, ఓకే, దెన్ చెప్తాను hate sin, leave sin, hate sin, then love God యాక్చువల్ ముందే పెట్టాలి, కానీ ఇలా పెట్టాలి. ఎనీవే ఫస్ట్ ఇది వదిలితేనే ఇంకా ఆయన లవ్ చేయాలి, వదలకుండా నేను ఇలానే ఉంటానంటే, ఎందుకంటే 2 పడవలు ఉండలేమండి, ముందుకి ఎక్కడ పోలేము చెప్తాను. అటు సీన్ చేస్తూ ఇటు దేవుడి దగ్గరకు వచ్చి చర్చికి రాగానే అందరూ ప్రైజ్లో అంటే కాదు. అసలు దేవుడు ఏంటంటే మన దేవుడు పర్ఫెక్ట్ దేవుడు, అది నాకు I tasted perfect God. When you sinning and again you want to bless him and normally దేవుడిలో కలిసిపోదాం, దేవుడి ప్రజలతో ఉన్నామంటే కాదు. సో వాట్ యూ హావ్ టు డూ ఈస్ మెయిన్లీ LHL అని కదా, లీవ్ సిన్ ఎలాగా. దెన్ 1 John 1:9 చూడండి. 1 యోహాను 1:9 ఇంగ్లీష్ అనే పద్ధతి 1:9. మన పాపములను మనం ఒప్పుకొని
నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. So what we have to do is we have to confess. When you leave, నీకు ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది దేవుడా. అండ్ నిజంగా ఒకటి మాత్రం చూడండి, దేవుడి దగ్గరికి వెళ్ళి వెన్ యూ లీవ్ ద సేమ్ ఎలా అంటే నీకు అన్నీ గుర్తుకొస్తాయి, నువ్వు చేసిన తప్పులన్నీ అన్నీ గుర్తుకొస్తుంది. అప్పుడు నువ్వు కన్ఫ్యూస్ చేస్తున్నావు. అందుకని అది నార్మల్గా దేవుడు అందరూ చేశారు అలా అలా మాత్రం అన్నది హోలీ స్పిరిట్ చూపిస్తున్నాడు, నువ్వు ఇక్కడ చేసావు ఇలా చేసావు. సో ఈ కన్ఫ్యూస్ చిన్నదైనా పర్లేదు కన్ఫ్యూస్. ఆ కన్ఫ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎంత హల్కా అయిపోతుంటుంది. ఇది హార్ట్ రిజాయిస్, విల్ ఫీల్ దట్ రిజాయిస్. సో మనం ఏంటంటే కఠినం అయిపోతుంటుంది, ఇది కాదు దేవుడు ఇది అందరూ చేస్తారు కదా. వెన్ హోలీ స్పిరిట్ షోస్ దట్ యూ హ్యావ్ టు కన్ఫెస్ ఇమీడియట్లీ. కన్ఫెస్ చేయండి అండ్ యూ సీ ద జాయ్. అప్పుడు మీరు జాయ్ అనుభవిస్తారు. సో నెక్స్ట్ అనేది హేట్ సిన్. హేట్ అంటే లీవ్ ఏంటి, హేట్ ఏంటి అంటారా? వెన్ యూ లీవ్ సిన్ యువర్ సెల్ఫ్ యూ లీవ్ సిన్. వెన్ యూ హేట్ సిన్ అదర్స్ ఆల్సో నువ్వు చేయడం చేస్తావు. అర్థమైందా? సో పక్కన వాళ్ళు కూడా ఏమి చేస్తున్నారా, అదే ఏమైనా తప్పు చేస్తారా, ఇది చేస్తున్నారా, వాళ్ళకి ఏమంటారు ప్రేమగా మందలించండి, చెప్పండి రియలైజ్ అయ్యేటప్పుడు. లేకపోతే కనీసం ప్రేయర్ చేయండి. చెప్పతే కూడా వినట్లేదు, లేదా చెప్పడానికి కుదరట్లేదు నాకు, ఆయన వినడు అనుకుంటే ప్రేయర్ చేయండి. డెఫినెట్లీ హీ విల్, ఆయన బయటకు వస్తున్నాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆ సిన్ అనేది క్యాన్సర్ లాంటిది, అలా వెళ్ళిపోతుంటుంది, పాకుతూనే ఉంటుంది. మనం అనుకుంటాము ఇప్పుడు ఏది యూక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుంది, ఇంకేం లేదు యూక్రెయిన్, కానీ యూక్రెయిన్ కదా భరిస్తుంది, మనకేంటి యూక్రెయిన్ రష్యా. కానీ మనం ప్రేయర్ చేయకుండా వదిలేస్తే చెప్పలేము, అది మూడో ప్రపంచ యుద్ధం మన దగ్గర రావచ్చు, అది మనకు తెలియదు. బట్ వెన్ వి ప్రే, మనం చేస్తే ఏంటంటే వాళ్ళ గురించి కూడా చేస్తే అది తక్కువచ్చు, అప్పుడు అయిపోతుంది. సో అది మన దాకా రాదు. అలానే పాపం కూడా ఇంకొకరిగా వాడు పోతున్నాడు మనకి ఎందుకురా, వాడు నాశనం పోతున్నాడు మనకి ఎందుకురా అనుకోవచ్చు. వీ హ్యావ్ టు ప్రే ఫర్. వెన్ యూ ప్రే, ఎప్పుడు ప్రే చేస్తావు? వెన్ యూ హేట్ సిన్. ఓకే, లీవ్ సిన్, హేట్ సిన్, దెన్ లవ్ గాడ్. ఫైన్. లవ్ గాడ్ ఏంటి? 8:28 చదువుతారా? రోమా 8:28. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుంది. ఎస్. సో దేవుని ప్రేమించిన వారికి సమస్తము సమకూడు. ప్రేమ అంటే మీకు తెలిసింది, మొత్తం సర్వం ఆలోచన పెడతాం. ఎందుకు మామూలు యూత్ గురించి చెప్తున్నాను. యూత్లో ఏంటి, ఒకరు ప్రేమిస్తే ఆయన గురించి, ఆమె గురించి అన్ని ఆలోచనలు. ఎవరు చూసినా ఆడే గమనిస్తారు, ఎవరు చూసినా ఆడే గమనిస్తారు. అర్థం కాదు, అప్పు వచ్చేస్తున్నాడు. అది మరి ఆ లవ్ అంటే అంత లవ్ చేసినట్టు దేవుడిలో చూడాలని దేవుని అలా లవ్ చేస్తూ అవుతుంది. నా దేవుడా అని అలా అంత లవ్ చేయాలని. అంతేగాని లవ్ అంటే మీరు ఇంకో డెఫినేషన్ వేసుకుంటారు కాదు, ఇది లవ్. ఓకే, ఆల్వేస్ యూ విల్ బీ థింకింగ్ ఆఫ్ దట్. మీకు తెలుసు కదా, అదే చెప్తున్నాను. సో అంటే దేవుని థింక్ చేస్తున్నాం. ఓకే, నేను ప్రేమించొద్దు అంటలేదు, కాకపోతే ఆస్క్ గాడ్. ఓకే, దేవుడిని అడుగు, దేవుడి దగ్గర పెట్టు, దేవుడి చిత్తంగా ఆయన మార్గం సరళం చేస్తాం, అంతేగాని ఇష్టం వచ్చి. సో లవ్ గాడ్. అలానే ఇంకొకటి ఏంటంటే గ్లోరిఫై గాడ్. ఇప్పుడు లీవ్ సిన్కి హేట్ సిన్కి తేడా తెలిసింది. అలానే లవ్ గాడ్కి గ్లోరిఫై గాడ్కి తేడా తెలిసింది. ఎప్పుడు గ్లోరిఫై చేస్తారు? లవ్ చేసినప్పుడు ఏమో గ్లోరిఫై అంటే ఏంటి, నువ్వు అప్రిషియేట్ చేస్తావు, నువ్వు వేరే వాళ్ళ దగ్గర చెప్తావు. సో లైక్ అంతేగాని నీ దగ్గర ఉంచుకోవాలి అన్నని. సో ఆ గ్లోరిఫై చేస్తున్నాను. గ్లోరిఫై కూడా నేను ఆల్రెడీ చెప్పాను, టెస్టిమనీ ఈజ్ ద బెస్ట్ టు గ్లోరిఫై గాడ్. సో ఆర్ యూ గ్లోరిఫైయింగ్ గాడ్, ఆర్ యూ లవింగ్ గాడ్? సో LHL. ఓకే, LHL ఇది కరెక్ట్గా చేస్తే తప్పకుండా ఆ బ్లెస్సింగ్స్ అనేవి మన మీద వస్తాయి. ఏంటి LHL అంటే? లీవ్ సిన్, హేట్ సిన్ అండ్ లవ్ గాడ్. గ్లోరిఫై గాడ్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. సో ఇవి చేస్తే తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి తప్పకుండా వస్తాయి. ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఉంటాయి కానీ అవి డిలే అవుతాయి. చాలామంది డిలే అవుతాయి. ఎందుకంటే చిన్న వచ్చి పాపాల మీద పడిపోతాం కాబట్టి మనకి అటు నుంచి అంటే మనం ఒక పాతలో వెళ్తుంటాము, చాలా సడన్గా ఏమవుతుందంటే ఏదో ఈ సీట్ వచ్చినట్టు వేరే పాత అయిపోతాం.
ఆ తర్వాత మళ్ళీ చుట్టూ తిరిగి రౌండ్ అబౌట్ వచ్చి అంటే డీల్ అయిపోయిందా నీ sin? అలా నీ సిన్స్ వల్ల నీ బ్లెస్సింగ్స్ డీల్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, మీరు ప్రేయర్ చేస్తున్నా నాకు కొన్ని రావట్లేదు, నాకు ఇంత చేసినా నాకు పాస్టర్ గారు చేస్తున్నారు, నాకు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అంతమంది నాకు ఆశీర్వాదాలు చెప్పారు కానీ నాకు రావట్లేదు అంటే బికాస్ ఆఫ్ యువర్ సిన్స్. మీరు ఒప్పుకోవట్లేదు, మీరు తప్పుకోవట్లేదు దాని గురించి. ఓకే, మీరు ఒప్పుకొని తప్పుకుంటే తప్పకుండా దేవుడు ఇస్తారు. సో క్లోజింగ్ ప్రేయర్ చేద్దామండి. ప్రేమ తండ్రి తండ్రి మన వాక్యంతో మమ్మల్ని వాక్యంతో నింపినందుకు, వాక్యంతో మాట్లాడినందుకు మనం నిజంగా తండ్రి చూసాం ప్రభావ. ఇప్పుడు మేము చిన్న చిన్న తండ్రి అంటే చిక్కులు పెట్టే పాపాలు ప్రభావ, చిన్న చిక్కులు పెట్టే పాపాలతో ఎంతోమంది విరిగిపోతున్నారు ప్రభావ. వాళ్ళకి రావాల్సిన బ్లెస్సింగ్స్ కూడా దగ్గరగా వచ్చి వెళ్ళిపోతున్నాయి తండ్రి. బికాస్ వాళ్ళు చేసే చిన్న చిన్న పాపాలు ప్రభావ. మరి మీ మీద మడ్డలు చేసేది, మీ మీద మానవులు చేసేది కానీ తండ్రి చిన్న చిన్న పాపాల్లోనే పడి మీకు దూరం అవుతున్నాం ప్రభావ. మమ్మల్ని క్షమించండి ప్రభావ. ప్రతి ఒక్కరిని గుట్టండి, ప్రతి ఒక్కరిని గుట్టండి ప్రభావ. వాళ్ళ చేసే చిన్న చిన్న పాపాలను వాళ్ళకి గుర్తు చేసి ప్రభావ వాళ్ళు ఒప్పుకొని తప్పుకునేటట్టు మీరే సహాయం చేయండి. ఎందుకంటే మానవులం ప్రభావ మాకు శక్తి లేదు తండ్రి. మీ శక్తితో నింపండి ప్రభావ, మీ వాక్యంతో నింపండి, మీ వార్నింగ్స్తో నింపి మరి ప్రభావ ప్రతి క్షణం మాతో ఉండి మరి ప్రభావ మాకు రావాల్సిన ఆశీర్వాదాలు దూరం కాకుండా సరైన సమయంలో పొందేటట్టు చేస్తానండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రభావ ఈ ఫెలోషిప్ ఇంకా ఇంక్రీజ్ చేసి ప్రభావ ఇంకా ఎంతో ఆశీర్వాదాన్ని ఈ చర్చికి మరి తండ్రి, స్పెషల్గా సూర్య అండ్ సత్య ఫ్యామిలీకి మరి ప్రభావ ఇస్తున్నారని నమ్ముతూ వచ్చిన ప్రతి వాళ్ళకి మరి ఆశీర్వాదాలు ఇక్కడ వచ్చి మరి స్పెషల్గా అందరూ ఓపికగా వచ్చిన ప్రతి వాళ్ళకి మరి తండ్రి మీరు ఆశీర్వాదాలతో నమ్ముతున్నాను. ఈ కొద్దిస్తుంది ఆరాధన వేసే దినాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Thank you so much, Anna.